వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి పై చార్ట్. సో పై చార్ట్ లో మనకి డిగ్రీస్ వస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది బేసిక్ కాన్సెప్ట్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇంకా పై చార్ట్ లో డిగ్రీస్ అండ్ పర్సంటేజెస్ చూసేద్దామా? సో మనకి పై చార్ట్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? పై చార్ట్స్ లో మనకి డిగ్రీ, అంతేనా? పై చార్ట్ లో వన్ టైప్ డిగ్రీ, ఇంకొకటి ఏంటిది పర్సంటేజ్. ఎస్ అను. సో ఇప్పుడు డిగ్రీ అంటే ఎలా? సో ఇలా మనకి ఇలా ఒక సర్కిల్ ఇచ్చి, సో సపోజ్ మనకి ఇలా వాల్యూస్ ఇస్తారు. సో ఇదో 40 డిగ్రీస్, ఇది 20 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్. సో ఇలా, సో ఇది మొత్తం వాల్యూ ఎంత ఉంటుంది మనకి? 360 డిగ్రీస్. ఎస్ అను, అవునా కదా? సో ఇప్పుడు అలానే పర్సంటేజ్ లో ఎలా? సో సపోజ్ మనకి ఇలా ఇచ్చి ఇది 40%, ఇది 60%, 20%. సో దీని అంత వాల్యూ ఎంత ఉంటుంది మనకి? 100%. ఎస్ అను. సో డిగ్రీ వాల్యూ మనకి 360 డిగ్రీస్ అయితే పర్సెంట్ 100% ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 100% ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్ అని ఇచ్చారు అనుకోండి. అదే సపోజ్ 1% ఈజ్ ఈక్వల్స్ టు 360/100. సో ఈ వాల్యూ ఎంత ఉంటుంది మనకి? 18/5. అంటే 1% వాల్యూ ఎంత? 18/5. సపోజ్ మన పర్సెంటేజ్ లో 60% దీనికి కనుక్కో, దీన్ని ఫైండ్ ది వాల్యూ అని అడిగారు అనుకోండి, అవునా? సో 60 × 18/5. ఎస్ అను. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి వాల్యూస్. సో ఇలాగా డిఫరెంట్ టైప్. ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ క్వశ్చన్. So study the following pie chart and answer the following question. Distribution of number of students of different class from a school who have participated in yoga event. All students of a particular in the event, there are only 6 classes in that school. ఓకేనా? సో మనకి ఇక్కడ డిగ్రీ ఫార్ములా ఇచ్చారు. సో మనకి 7th to 12th క్లాస్ వరకు ఉంది, ఓకేనా? సో 48, 32, 40, 60, 72, 108 డిగ్రీస్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు మనకి? 1620. ఓకేనా? 1620 మెంబర్స్ మనకి స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు సపోజ్ మనకి 360 డిగ్రీస్ కి, ఓకే, ఇదంతా మొత్తం వాల్యూ ఎంత? 360 డిగ్రీస్ ఏనా? 60 డిగ్రీస్ కి మనకి ఎంత మంది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు? 1620, అవునా? సో అదే 1 డిగ్రీస్ కి ఎంత మంది అంటే 1620/360 డివైడ్ చేయండి. సో 0 0 క్యాన్సిల్, 9 టేబుల్ క్యాన్సిల్ చేయండి, 4, 18/4. ఎస్ అను. సో మనకి ఎంత వస్తుంది వాల్యూ? 18/4. సో 18/4 అంటే వాల్యూ ఎంత? 18/4 ఏనా? సో ఇది కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టేబుల్ క్యాన్సిల్ చేసి ఎంత వస్తుంది? 9/2. ఎస్ అను. 9/2 అంటే వాల్యూ ఎంత? 4.5. ఎస్ అను. అంటే మనం 9.2 క్యాల్కులేట్ చేసినా చాలు, ఓకేనా? అర్థమైందా? మనకి ఇట్లా డిగ్రీస్ లో ఇచ్చినప్పుడు మనం ఒక డిగ్రీకి వాల్యూ ఎంతనో కనుక్కున్నామా? ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో వీళ్ళు ఏం అడిగారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ గేవ్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ క్లాస్ 9th and 11th టుగెదర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ 8th and 12th టుగెదర్. సో ఇప్పుడు చూడండి, వాళ్ళ క్లాస్ ఏమని ఇచ్చారు మనకి? 9th and 11th. సో 9th and 11th ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ 9th 72 and 40. సో 72 + 40 ఎంత మనకి? 112. ఎస్ అను, 112. నెక్స్ట్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏం అడిగారు? ఏ క్లాస్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ద క్లాస్ 8th and 12th. సో 8th and 12th ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 108 + 32 ఎంత? 140. అంతేనా? ఎస్ అను, 140. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్నారు? సో 140 - 112 ఎంత వస్తుంది మనకి వాల్యూ? 28. అంతేనా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? 128 అని అడిగారు. సో 28 మనకి వాల్యూ వచ్చింది. సో 1 డిగ్రీకి ఎంత మనకి? 1 డిగ్రీకి వాల్యూ ఎంత? 9.9/2. అంతేనా? అదే 28 డిగ్రీస్ కి ఎంత వస్తుంది మనకి వాల్యూ? సో 2 టేబుల్ క్యాన్సిల్ చేసి ఎంత? 14. ఎస్ అను. 14 × 9 ఎంత? 46. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? సో మనకి ఇలా డిగ్రీస్ లో ఇచ్చినప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి 28 అనే వాల్యూ వచ్చినప్పుడు 1 డిగ్రీకి ఎంత వాల్యూ మనకి? 92తో ఇంటూ చేయాలి, మల్టిప్లై చేయాలి. సో మనకి ఆన్సర్ వస్తుంది. ఎంత ఆన్సర్?
146. So next question. Total number of students from class 7th and 8th together, or what percentage of number of students who are from class 9th 12th together? Okay na? So we'll ఇక్కడ ఏమన్నా అడిగారు, total number of students from 7th and 8th. 7 and 8, 48 plus 32 ఎంత? 80. Yes or no? 80. Next వాళ్ళు ఏమన్నా, the number of students who have from 9th, 11th and 12th. 11th and 12th. So 108 plus 72 ఎంత వస్తుంది మనకి వాల్యూ? 180. ఎస్ అను. సో ఈ రెండింటికి ఎంత ఉంది మనకి? 80. ఎస్ వాళ్ళు ఏమడిగారు, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని అన్నారు కాబట్టి, సో 80 by 180 into 100. ఎస్ అను. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దామా? సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 0 0. సో 4 టేబుల్ 2 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 4/9. అంతేనా? సో 4/9 into 100 అంటే 400 by, సో మనకి ఎంత వస్తుంది? 400/9. సో ఈ వాల్యూ మనం ఎట్లా, సో 400/9 నేను ఎలా రాసుకోవచ్చు? 44/4/9 అని రాసుకోవచ్చా? ఎస్ అను. సో వాళ్ళు ఏమడిగారు? పర్సెంటేజ్ కదా, వాళ్ళు టోటల్ నెంబర్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ అని అడిగారు. సో నాకు ఎంత వచ్చింది? 44/4/9%. అర్థమైంది క్వశ్చన్? సో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ యావరేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 7th and 9th together to the average of students from class 8th and 10th together. సో ఫస్ట్ యావరేజ్ చూద్దామా? సో 7th and 9th. సో 7th 9th ఎంత ఉంది మనకి వాల్యూ? 48. 7 and 9th 48 plus 40 ఎంత? 88. సో వీళ్ళు ఏమడిగారు ఇక్కడ? రేషియోను మనల్ని అడిగింది. నెక్స్ట్ వాళ్ళు ఏమని ఇచ్చారు? నెక్స్ట్ క్లాస్ ఏంటి? 8th and 10th. సో 8th and 10th వాల్యూ ఎంత ఉంది మనకి? 32 60. 32 plus 60 ఎంత? 92. సో 4 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? మనం క్యాన్సిల్ చేసుకోవచ్చా? సో 4 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే ఎంత? 22:23. ఓకే, వాళ్ళు అడిగింది కదా రేషియో ఆఫ్ ద యావరేజ్ స్టూడెంట్స్ అని అడిగారు. సో మనకి ఎంత వచ్చింది వాల్యూ? 22:23. అర్థమైందా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? పై చార్ట్ గివెన్ బిలో షోస్ అ పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్. సో మనం ప్రీవియస్ మేము డిగ్రీస్ చూసాం. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే పర్సెంటేజ్. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 3 streams, ఆర్ట్, సైన్స్, కామర్స్ ఇన్ 4 colleges. రీడ్ ద డేటా కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. సో మనకి ఇక్కడ 4 colleges ఉన్నాయి, అవునా? ABCD 4 colleges ఉన్నాయి. మనకి ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి? ఆర్ట్, సైన్స్, కామర్స్ 3 streams ఉన్నాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు మనకి? 400. సో అవునా? సో ఇప్పుడు మనకి ఏలో 25% ఉన్నారు ఆర్ట్. సో 25% స్కూల్ కదా ఇది. ఏ అనేది ఒక స్కూల్లో మనకి ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ముగ్గురు ఉన్నారు. అర్థమైనా? సో ఇప్పుడు 400 స్టూడెంట్స్ కి ఎంత మంది ఏలో ఉన్నారు? సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో A is equals to 25/100 into 400. 0 0 క్యాన్సిల్. సో 25 4s are ఎంత? 25 4s ఎంత? 100. ఎస్ అను. సో B. సో అలానే B ఎలా? 20 into 4 and సో 2 4s are ఎంత? 80. అంతేనా? B వాల్యూ, B లో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి? 80. C 15 into 4 60. D 40 into 40 160. సో మనకి సో ఏలు ఎంత మంది? 100, 80, 60, 160. సో పర్సెంటేజ్ లో ఉన్న వాటిని మనము నెంబర్లు ఎలా కన్వర్ట్ చేయాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో if 40% students in A or in art stream, then find the ratio of the students in science stream and commerce stream in A to total students from B. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి if 40% students in A are art stream అంట, 40% ఆర్ట్ స్ట్రీమ్ అంట. సో రిమైనింగ్ ఇంకెంత మంది ఉంటారు మనకి? కామర్స్ అండ్ ఇంకొకటి ఏంటి? కామర్స్ అండ్ సైన్స్ లో 40% ఆర్ట్ అయితే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60 ఏనా? ఎస్ అను. 60% అంటే 60/100 అంటే వాల్యూ ఎంత? 3/5 ఏనా? ఎస్ అను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎంత? సో ఏ లో మనకి ఎంత పర్సెంటేజ్? 25. 25 into ఎంత? 3/5 ఈస్ట్. నెక్స్ట్ బి వాల్యూ ఎంత ఉంది మనకి అక్కడ? 20. సో 5 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 5 3 15 20. నెక్స్ట్ 5 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే ఎంత? 3:4. సో ద ఆన్సర్ ఇస్ 3:4.
400. సో 15 4 ఎంత? 15 4 ఎంత? 16 కదా. సో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి? సో అర్థమైంది కదా క్వశ్చన్. సో మనకి ఎంత మంది స్టూడెంట్స్, వాళ్ళు ఏమని అడిగారు? ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ BCD అండ్ టోటల్ స్టూడెంట్స్ ఇన్ D అని అడిగారు. సో మనకి రెండింటికి డిఫరెన్స్ చేసి 15%. సో 15% కి మన 400. సో ఎంత వచ్చింది మనకి? 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? సో చూసారు కదా పై చార్ట్ లో మనం డిగ్రీ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలానే పర్సంటేజ్ లో వస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కొంచెం. సో నేను ఏం లేదు, జస్ట్ నేను బేసిక్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను డెప్త్ కి ఏం వెళ్ళలేదు. సో కొంచెం మనం మీకు డిగ్రీ అయితే పర్సంటేజ్ అయితే ఐడియా ఎలా, సో కొంచెం ఐడియా కోసం నేను బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను. ఓకేనా? మీకు ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.